రైట్. సో తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి రియల్ నెంబర్స్లోనే 4 మార్క్స్ ఇంపార్టెంట్ ఏంటంటే లాగరిథమ్స్లో. సో ఇందా క్వశ్చన్లో ఏంటంటే మనకి ఎక్స్ వై ఇచ్చేసాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్లో ఆన్సర్ అడిగాడు. అంటే x² + y² ఈజ్ ఈక్వల్ టు సమ్ 7xy అని ఇచ్చేస్తున్నాడు. అండ్ ఆన్సర్ ఈజ్ ఆస్కింగ్ టు ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్. ఇప్పుడేమడుతున్నా అంటే వాడు మన క్వశ్చనే లాగ్లో ఇచ్చేసాడు. అండ్ నౌ హీఈస్ ఆస్కింగ్ టు ఫైండ్ ది ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x and y. సో ఎలా చేస్తాను ఒకసారి గమనించారంటే చూడండి. ఫస్ట్ గివెన్ రాద్దాం. గివెన్ log of x plus y by 3, given log of x plus y by 3 is equal to 1/2 into log x plus log y. 1/2 into log x plus log y. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనము ఆన్సర్ లాగ్లో ఉండకూడదు, అంటే రెండు పక్కల లాగ్ క్యాన్సిల్ చేయాలి. రెండు పక్కల లాగ్ క్యాన్సిల్ చేయాలంటే మనకి ముందర ఏ నెంబర్స్ ఉండకూడదు, రైట్? సో రెండు పక్కల లాగ్ క్యాన్సిల్ చేయాలంటే మనకి రూల్ ప్రకారము లాగ్కి ముందర ఏ నెంబర్స్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం, చూడండి. ఓకే, సో log x plus y by 3 is equal to 1/2 into log x plus log y. ఫస్ట్ log x plus log y అంటే log m plus log n మారుంది కదా, అంటే log mn అవుతుంది కదా, ఆ విధంగా రాసుకోండి. సో log of x plus y by 3 is equal to half of log xy, half of log xy. ఇప్పుడు క్యాన్సిల్ కొట్టచ్చా, కొట్టకూడదు, మనకి ఇంకా ఈ 1/2 అలానే ఉంది. ఈ 1/2 అవతల పోతే ఏమవుతుంది, మనకి 2 అవుతుంది. చూడండి, సో 2 into log of x plus y by 3 is equal to log xy. సో ఇప్పుడు మనకి ఇప్పుడు క్యాన్సిల్ కొట్టకూడదు, ఇక్కడ 2 ఉంది కాబట్టి. జనరల్గా మనకి ప్రాపర్టీ ఉంది కదా, ఫార్ములా. సో లాగ్లో ఒక నెంబర్ పవర్లో ఉంటే ముందరకు వస్తుంది, అదే ముందరుంటే పవర్లో వెళ్తుంది. చూడండి, ఫార్ములా ఏంటంటే ఫార్ములా log x power y అంటే y ముందరకు వస్తుంది, y log x. అదే y log x ఉంటే ఇది పవర్లోకి వెళ్తుంది. ఓకే, సో ఆ విధంగా ఇప్పుడు మనకి 2 ముందర ఉంది, అది పైకి వెళ్తే ఏమవుతుంది, నాకు పవర్లోకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది నాకు, సో log of x plus y by 3 whole square is equal to log xy. సో ఇప్పుడు మనకి ఇక్కడ లాగ్ ముందర ఏమీ లేదు, ఇక్కడ లాగ్ ముందర ఏమీ లేదు, కాబట్టి హ్యాపీగా మనం లాగ్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో దట్ మీన్స్ x plus y whole square by 3కి కూడా హోల్ స్క్వేర్ వస్తుంది, 3² is equal to xy. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ రాసాను చూడండి, x plus y whole square by 3² అంటే 9 is equal to xy. సో x plus y whole square is equal to 9xy. అంతే కదా, ఇక్కడ 9 ఏమవుతుంది మనకి డివైడ్, అవతల పోతే ఏమవుతుంది మనకి మల్టిప్లై. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ఏమవుతుంది మనకి x² plus 2xy plus y² is equal to 9xy. సో x² plus y² is equal to ఈ 2xyని అవతల మిచ్చేసేయండి, ఎందుకంటే మనకి ఈ పక్క ఓన్లీ x/y మాత్రమే ఉండాలి. చూడండి, సో అప్పుడు ఏమవుతుంది మనకి 9xy minus 2xy. సో x² plus y² is equal to 7xy is equal to 7xy. అంటే కానీ మనకి అడిగింది x² plus y² కాదు కదా, x/y plus y/x అడిగాడు కాబట్టి మనం డివైడింగ్ విత్ xy ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. డివైడింగ్ విత్ xy ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఏమవుద్ది, x² by xy plus y² by xy is equal to 7xy by xy. సో xy cancel, ఇక్కడ x² cancel, y² cancel. So our answer would be x/y plus y/x is equal to 7. x/y plus y/x is equal to 7 is the required answer. సో ఫస్ట్ ఏం చేశాను చూడండి, మనకి లాగ్ రెండు పక్కల ఇచ్చాడు, ఆన్సర్ ఏమో లాగ్లో అడగలేదు. సో లాగ్ మనకి క్యాన్సిల్ కొట్టాలంటే లాగ్ ముందర ఏం నెంబర్స్ మనకి ఉండకూడదు. కాబట్టి ఏం చేశాను, ఉండే నెంబర్ని పవర్లోకి పంపించుకున్నాను, అప్పుడు క్యాన్సిల్ కొట్టేసాను. ఇంకా దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకొని x టర్మ్స్ అన్ని ఒక పక్క xy ఒక పక్క తెప్పించుకుంటే ఆన్సర్ అనేది నాకు చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. రైట్, థ్యాంక్ యూ.